సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి ఆలపాటి రాజా విజయానికి కూటమి శ్రేణులు కృషి చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి ఆలపాటి రాజా విజయానికి కూటమి శ్రేణులు కృషి చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. కూటమి కోసం తెనాలి సీటును త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సేవా దృక్పథం గల నాయకుడిగా ఎదిగారని వారన్నారు. ఆలపాటి గెలుపే మన గెలుపుగా భావిస్తూ అందరూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఆలపాటి విజయం తథ్యమని, అయితే మెజార్టీపై దృష్టి సారించాలన్నారు. కూటమి శ్రేణులు కలిసికట్టుగా ఒకే తాటిపై ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ పాషా, అక్కు మహంతిరాజా, కార్పొరేటర్ దేవరపల్లి అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ 27వ తారీఖున ఎన్నిక జరగబోతోంది. బందరు నియోజకవర్గానికి సంబంధించి 10,167 ఓట్లు ఉన్నాయి. 12 బూతులుగా విభజించడం జరిగింది. 4 హిందూ కళాశాల, 4 హైనీ స్కూల్, 2 సెయింట్ ఫ్రాన్సిస్, 2 జై హింద్ హై స్కూల్లో ఈ బూతులు ఉంటాయి. దయచేసి ఏ ఒక్కరూ కూడా పొరుగుళ్ళో ఓటు ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఓటును సద్వినియోగం చేసుకోవాలి. దానికి కారణం గత 5 సంవత్సరాల కాలంలో విద్యాలోకం కానీ, టీచర్స్ కమ్యూనిటీ కానీ, విద్యార్థులు మరి అదేవిధంగా పట్టభద్రులు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, ఎవ్వరికీ ఉపాధి అవకాశాలు లేక, ఒక దూరపు చూపు లేక ఆ ప్రభుత్వం ఒక స్వార్థపూరిత ప్రయోజనాలతో అన్ని రంగాలను దెబ్బతీసింది. ముఖ్యంగా కసిగా గ్రాడ్యుయేట్స్ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని అభ్యర్థిస్తున్నాం. ఎందుకనంటే 6,70,000 కోట్లు పెట్టుబడులు కేవలం 6 మాసాల్లో తెచ్చి వాళ్ళతో ఎంఓఈ కుదుర్చుకొని ఏదైతే మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో దానికి అనుగుణంగా అడుగులు వేసుకుంటూ అనేక పరిశ్రమలను తీసుకొస్తా ఉన్నారు. 134 పరిశ్రమలు ఇప్పుడు. ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక చక్కటి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంటుంది. కాబట్టి ఆలోచించి అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అట్లాగే దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దీనికి అనుసంధానంగా ముగ్గురు కలిపి మరి రాజేంద్ర ప్రసాద్ గారిని బలపరుస్తున్నారు. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థికి చక్కని అవకాశాన్ని కల్పించి రాబోయే రోజుల్లో బందరు పోర్టు కానీ, బందరు మరి చుట్టుపక్కల గ్రామ అభివృద్ధి కానీ, అట్లాగే గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఎమ్మెల్సీ మంత్రిగా చేశారు. విద్యావేత్త, వాళ్ళ నాన్నగారు కూడా స్వతంత్ర సమరయోధుడు. కాబట్టి మంచి కుటుంబాన్ని నుంచి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారిని మనందరం కూడా గుర్తుపెట్టుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి కూడా అందరికీ విన్నపం చేస్తూ, బట్ ఇటు కొల్లూరు రవీంద్ర గారు కానీ, మన కొనకల నారాయణరావు గారు, అట్లాగే ఎంపీ బాలశౌరి గారు, మిగతా బందర్లో ముఖ్య నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా మరి మంచి మెజార్టీతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడానికి అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి నియోజకవర్గం నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో 11 మంది క్లస్టర్లు, అట్లాగే యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్తో కలిపి అందరం కలిసి, అలాగే సమన్వయ కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రి కొల్లూరు రవీంద్ర గారు, పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, అట్లాగే మన రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొలగండ నారాయణరావు గారు, అట్లాగే జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఆర్కే రామకృష్ణ గారు అందరూ ఒక సమిష్టిగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 10,170 ఓట్లని ఖచ్చితంగా 10,000 వరకు మన ఓట్లు వేయించాలని ఒక మంచి సంకల్పం పనిచేస్తున్నాం. అట్లాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, టీచర్లు ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఒక అభివృద్ధి రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే అభివృద్ధి కాంక్షించి మచిలీపట్నం నియోజకవర్గంలో మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి కూటమి, అట్లాగే ఈ పోర్టు పరిశ్రమలు కానీ, అట్లాగే ఈ అభివృద్ధి చెందడానికి దానికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ బలపరుస్తూ, ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన నుంచి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. అట్లాగే విద్యావంతులు కూడా ఆలోచింపజేసి రాబోయే తరాలకి మంచి మార్గం చేయడం కోసం, మన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉద్యోగ అవకాశాల కోసం ఈ ఎమ్మెల్సీగా అభ్యర్థించినప్పుడే ఆలపాటి రాజా గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటాం.
ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు బ్యాంకు రుణాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు బ్యాంకు రుణాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కంటే ముందు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు బ్యాంకు రుణాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో బ్యాంకులన్నీ గుజరాత్ మార్వడీలకే కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ముగాస్తోందని, దేశంలో సంపద వారి గుప్పెట్లో ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, ఓబీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన విధానాలే అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ధరలు నియంత్రణ లేదని చింతామోహన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటై సుస్థిరమైన పాలన అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. 15% వర్గీకరణ అంటున్నారే, ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అంటరానితనాన్ని తీసేసి దేశంలో సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానం ఇది. మరి అంతేకాదు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇది చెప్పుకోక తప్పదు. 27% కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది, సోనియా గాంధీ తీసుకొచ్చింది. ఎక్కడున్నాడో మా మహారాజు అర్జున్ సింగ్ల కృషి వల్ల ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి భారతదేశంలో బ్యాంకులు ఇందిరాగాంధీ జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. జాతీయం అంటే ఏంది? ఉన్నటువంటి జాతి ఆస్తిని జాతిలో ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరికీ సమానంగా పంచేదాని కొరకే బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీలు ఎస్టీలు దేశంలో 25% ఉన్నారు. 25% ఉన్నారు. ఈ 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు జాతీయ బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు ఎంత? 1% కంటే తక్కువ ఉంది. 1% కంటే తక్కువ ఉంది. ఇక్కడ కావాలి వర్గీకరణ కావాల్సింది. ఎల్డీసీ ఉద్యోగాల్లోనో, ప్యూన్ ఉద్యోగాల్లోనో, జూనియర్ ఇంజనీర్ల ఉద్యోగాల్లో కాదు వర్గీకరణ కావాల్సింది. వర్గీకరణ ఇక్కడ బ్యాంకుల్లో. దేశ సంపద అంతా ఇక్కడ ఉంది. ఈ దేశ సంపదను ఎవరు తీసుకుంటున్నారు? గుజరాత్ వాళ్ళు తీసుకుంటున్నారు. 90% లోన్లు తీసుకుంటున్నది గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడీలు. అక్కడ రావాలి మరి వర్గీకరణ. బ్యాంకుల్లో మార్వాడీలకేనా మొత్తం డబ్బంతా? ఎవరి అదాని? ఒక మార్వాడి లక్షల కోట్లు బ్యాంకుల్లోంచి అప్పు తీసుకుంటున్నాడు. బ్యాంకుల్లో నేను ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మరి ఒక ఆయన 45 ఒక వ్యక్తి, అందరూ కలిసి కాదు, 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఎన్పిఏ అయింది, బ్యాడ్ డెట్ అయింది. అయితే ఆ మొత్తం 45,000 కోట్లను రుణమాఫీ చేసింది మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఆయన దగ్గర 450 కోట్లు కట్టించుకున్నారు. అంటే 1%, 99% రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకే దక్కింది. ఇది ఎలా సాధ్యం? ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం దేశానికి. మరి ఎస్సీలు పోతే ఇస్తారా లోన్లు? ఎస్టీలు పోతే లోన్లు ఇస్తారా? మాఫీ చేస్తారా? మరి ఈ విషయంలో వర్గీకరణ కావాలి. ఆ చిన్న చిన్న బోడి ఉద్యోగాల్లో కాదు, ఆ చదువులు చదివిన రానటువంటి విద్యా సంస్థల్లో కాదు. సంపద ఇక్కడ ఉంది. దేశ సంపద లక్షల కోట్ల రూపాయల సంపదలో వర్గీకరణ కావాలి. ఎస్సీలకింత, ఎస్టీలకింత, 50% ఉన్న ఓబీసీలకి ఎంత అనేది ఇక్కడ రావాలి వర్గీకరణను తెలియజేస్తూ. మరి దేశంలో ధరలు సాంకేతికతను ఉపయోగించి సీసీ కెమెరాల ద్వారా ఆలయ చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను అవనిగడ్డ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని చాకచక్యంగా అరెస్టు చేసి
16.9 కేజీల వెండి బంగారు మంగళసూత్రం రికవరీ చేసిన అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులను జిల్లా ఎస్సీఆర్ గంగాధర్రావు అభినందించారు. అవనిగడ్డ ప్రాంతంలో ఆలయ చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టి కేసు ఛేదించారు అని ఎస్పీ తెలిపారు. చోరీకి గురైన 16.9 కేజీల వెండి ఆభరణాలు మరియు బంగారు మంగళసూత్రాన్ని రికవరీ చేయడంతో పాటు నిందితులు ఉపయోగించిన కారును మరియు వెండి కరిగించే మెషిన్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 2వ తేదీ రాత్రి మనకి అవనిగడ్డ మండలంలో పులిగడ్డ గ్రామంలో ఒక టెంపుల్ ఉంది. అలివేలు మంగ రాజ్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. మార్నింగ్ చూసేసరికి ఆ యొక్క మెయిన్ గేటు అట్లాగే బయట ఒక గ్రిల్ ఉంది. ఆ రెండింటికి ఉన్నటువంటి తాళాలు బ్రేక్ చేసినట్టుగా ఉంది. లోపలికి వెళ్ళి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామికి వెనకాల ఉండేటువంటి మకర తోరణం అట్లాగే కిరీటం, వెండి కిరీటం మాయమవటం. అదే టెంపుల్లో పనిచేసేటువంటి పంతులు గారు మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో అది కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా యొక్క డాగ్ స్క్వాడ్ని అట్లాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. సో తర్వాత ఒక 4 టీమ్స్ని ఫామ్ చేసి అక్కడ ఉండేటువంటి టెంపుల్లో ఉండేటువంటి సీసీటీవీ కెమెరాస్ని మేము చెక్ చేయడం జరిగింది. దాంట్లో చూసినట్లయితే ఒక 2 వ్యక్తులు మాస్కులు వేసుకొని ఆ యొక్క మకర తోరణాన్ని ఆ యొక్క కిరీటాన్ని తీసుకొని వెళ్తున్నట్టుగా మనం గమనించాము. సో వారి యొక్క హైటు, తర్వాత బిల్ట్, తర్వాత ఆ నడిచేటువంటి విధానాన్ని బట్టి ఎవరై ఉంటారనేది మేము పరిశీలన చేస్తూ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు రైట్ సైడు 2 రోడ్లు ఉన్నాయి. సో ఆ రోడ్లలో ఉన్నటువంటి ఈ సీసీటీవీ కెమెరాస్ను కూడా మేము గమనించినట్లయితే ఒక ప్రైవేట్ పర్సన్ ఆర్టీసీ ఎంప్లాయీ ఒక ఆయన ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాని మేము తరోగా చెక్ చేసిన దాని మీదట వ్యక్తులు ఎవరు కనబడలేదు. కానీ ఒక వెహికల్ టెంపుల్ వైపు వస్తున్నప్పుడు కనబడింది. సుమారు 11:30 ఆ ప్రాంతంలో. మళ్ళా 1:50 అదే కారు మళ్ళీ వెళ్ళిపోతూ కనబడింది. సో అయితే ఆ టైంలో కారు యొక్క మూమెంట్ని బట్టి జనసంచారం లేనటువంటి సమయంలో ఆ కారులో మాత్రమే ఈ యొక్క మకర తోరణాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2 వీలర్ మీద కానీ చేతులతో కానీ ఇంత పెద్ద మకర తోరణాన్ని తీసుకుని వెళ్తే అది అందరికీ కనబడుతుంది కాబట్టి దాన్ని కారుతోనే చేసుంటారని మేము గమనించాము. తర్వాత వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి టోల్ ప్లాజా, పులిగడ్డ టోల్ ప్లాజా దగ్గర మనం చెక్ చేసినప్పుడు ఏదైతే ఈ యొక్క సీసీటీవీ కెమెరాస్లో కనబడినటువంటి కారే మళ్ళీ అక్కడ టోల్ ప్లాజాలో కనబడింది. ముందు ఈ సీసీటీవీ కెమెరాలో కనబడినటువంటి కారుకి కార్ నెంబర్ మాకు కనబడలేదు. ఎందుకంటే సైడ్ వ్యూ ఉండడం వల్ల సీసీటీవీ కెమెరా టోల్ ప్లాజాలో ఉన్నది ఈ యొక్క అన్ని చెల్లిస్తారు కాబట్టి అక్కడ నెంబర్ అది వచ్చింది. ఆ నెంబరు అది దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ అది తీసుకుని ఎక్కడైతే ఓనర్ ఉన్నదని మనం ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అక్కడ గుంటూరు జిల్లాలో ఒక అద్దెకి కార్లు ఇచ్చేటువంటి వ్యక్తి దగ్గర ఈ కారు రెంట్కి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. శ్రీ దొంతులమ్మవారి ఆలయంలో నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ముఖ మండప శంకుస్థాపన వైభవంగా నిర్వహించారు. శ్రీ దొంతులమ్మవారి ఆలయంలో నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని అలాగే ఆలయ ముఖ మండప శంకుస్థాపన మహోత్సవాన్ని జిఎన్ఈ యొక్క కార్యక్రమాన్ని వీరంకి సుబ్బారావు ఆలయ అర్చకులు భాస్కర శర్మ, రవివర్మ, కొల్లు రంగనాయకులు, బొమ్మిడి మోహన్ రావు, బొమ్మిడి రామయ్య, మేడరాజు, సైకం జగన్నాథ్ ప్రసాద్ ఇంకా మరియు ఆలయ పాలక వర్గం అలాగే భక్తులు, లొల్లా కుటుంబ శాస్త్రి బ్రహ్మత్వంలో వారి శిష్యులు శ్రీ రాజేంద్ర శాస్త్రి తదితరులతో అత్యంత వైభవంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ దంతులమ్మ తల్లి దేవి 93వ వార్షికోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతినిత్యం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరారు. మన ఉలింగపాలెంలో ఉన్నటువంటి దంతులమ్మ తల్లి ఆలయంలో 93వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో అమ్మవారి యొక్క ఆలయానికి మూగ మండప నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ పెద్ద ఆర్చి కట్టడం అనేది జరుగుతోంది. భక్తులందరూ కూడా ఇతోధికంగా వస్తురూపేణ ధనురూపేణ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే వీరంకి వెంకట సుబ్బారావు గారి యొక్క పిల్లలతో నవగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఏప్రిల్ 30వ తారీఖు జరుగుతుంది. అది కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.
ఆలయంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులు భాస్కర్ శర్మ గారు, అలాగే ఆలయ ధర్మకర్తలు, ఆలయ అర్చకులు, అలాగే మొత్తం సభ్యులందరూ కూడా, దేవాలయ భక్త బృందం అందరూ కూడా వారి యొక్క నిర్వహణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. రఘువరం గారు నిర్వహణలో శంకుస్థాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క నవగ్రహ ప్రతిష్ఠ కానీ, ముఖమండప ప్రతిష్ఠ మహోత్సవానికి కానీ ఇదేవిధంగా అందరూ కూడా వస్తు రూపేణ, ధన రూపేణ ఇచ్చి సహకరిస్తే కనుక ఈ కార్యక్రమాలు తొందరగా జరగడానికి అవకాశం ఉంది. దొంతులమ్మ తల్లిని తలిచినంత మాత్రానే, పిలిచినంత మాత్రానే కొంగు బంగారాల్లా వరాలిస్తుంది. అటువంటి మహాతల్లి మన మచిలీపట్నంలో కొలువై ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క వార్షికోత్సవాల్లో అందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహ పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. దొంతులమ్మ తల్లి మాతాకి, దొంతులమ్మ తల్లి మాతాకి, దొంతులమ్మ తల్లి మాతాకి. అవకాశమస్తా శుక్నో భవంతు. ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిర్ మహోత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. పెడన పట్టణంలో బ్రహ్మపురంలో శ్రీ రామలింగ చౌడేశ్వరి భజన గుడి వద్ద 16 సంవత్సరాల తరువాత శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిర్ మహోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఉత్సవ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు సంబంధించి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో భక్తి శ్రద్ధలతో అలుగు సేవల్లో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మా కులదైవం శ్రీమద్ చౌడేశ్వరి జ్యోతిర్వ మహోత్సవాలు మేము జరుపుట మాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఇంతటి అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించిన బ్రహ్మపురం ప్రజలకు, మా కమిటీ సభ్యులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా బ్రహ్మపురం దేవాంగ యువకులకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ 10 నుండి 13 వరకు జరుగు కార్యక్రమాల్లో 50 మంది అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. దేవి జ్యోతిర్మహోత్సవాలు బ్రహ్మపురం శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానం నందు ఊటుకూరు ఏకనాథ్ సుధీర్ గారి దంపతులచే పూజ జరుపుకోవడం జరుగుతుంది. దైవాజ్ఞ అయినది. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి దేవాంగ భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే 12, 13 తారీఖుల్లో 2 రోజులు కూడా భోజన సమారాధన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. శ్రీమద్ చౌడేశ్వరి జ్యోతిర్మహోత్సవం యొక్క ప్రాధాన్యతను పూర్వీకులు, మా పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ, ఈ కార్యక్రమం చేయటం ద్వారా లోక కళ్యాణం, మా కులదేవత అయినటువంటి చౌడేశ్వరి దేవి యొక్క అనుగ్రహం మా కుల బాంధవులందరికీ ఉంటుందనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నాం. 2008లో జరిగిన తరువాత ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎంతో అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగాను మా కులదేవత శ్రీ రామలింగ చౌడేశ్వరి భజన గుడి వద్ద, బ్రహ్మపురం శ్రీ రామలింగ చౌడేశ్వరి గుడి వద్ద శ్రీమద్ చౌడేశ్వరి జ్యోతిర్మహోత్సవాలు ప్రారంభ సూచకంగా జరుగు ఈ రోజు బండారిచ్చు కార్యక్రమం అష్టంత వైభవంగా జరిగింది. కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఈ ఉత్సవంలో పాల్గొని ఈ బండారు ఊరేగింపు ఉత్సవాన్ని ముగించే వరకు అందరూ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే 10వ తారీఖు తెల్లవారుజామున తెల్లవారితే 11 ఆనపూజ కానించి ప్రారంభం ఈ ఉత్సవం 13 సాయంత్రం అమ్మవారి కత్తులూరేగింపు వరకు సాగుద్ది. మధ్యలో 2 రోజులు సమారాధనలు ఉంటాయి. 12, 13 50 మంది భక్తజనం ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా పేట పెద్దలందరి తరపున, కమిటీ తరపున విన్నవించుకుంటున్నాము. కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ శివాలయంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తారీఖు వరకు మహాశివరాత్రి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఏవో శ్రీనివాస్ తెలిపారు. కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో మహానవరాత్రి వేడుకలు ఈ నెల అనగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తారీఖు వరకు నిర్వహించినట్లు ఆలయ ఈవో సింగనపల్లి శ్రీనివాస్ తెలిపారు.
గుడిదిబ్బలో మహాశివరాత్రి వేడుకల నిర్వహణపై ఎంఆర్ఓ కేజీఎన్ సోమేశ్వరరావు మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖ అధికారులు మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించనున్న వేడుకల కార్యాచరణపై సమీక్షించారు. 26వ తారీఖు శ్రీరామ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం, 27వ తారీఖు స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం, 28వ తారీఖు రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సింగంపల్లి శ్రీనివాస్ తెలిపారు. జై జయ శంకర కుర్తువెన్ను గుడిదిబ్బలో స్వయంభూగా భక్తులచే ఆరాధించబడుతున్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారు, శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివార్ల వార్షిక మహాశివరాత్రి మహోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి గాను ఈరోజు మన స్థానిక తహసీల్దార్ గారి అధ్యక్షతన అన్ని ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేయడానికి కోసం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశాం. ఈ యొక్క సమావేశానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు అన్న సమారాధన కమిటీ, అదేవిధంగా పల్లిపాలెం అగ్రికుల క్షత్రియులు, భక్తజనులు కూడా విచాత్ర మహోత్సవాలు విజయవంతం అవడానికి అంతా కూడా సమీక్షా సమావేశం చేయటం జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు కూడా తహసీల్దార్ గారు తగు సూచనలు జారీ చేశారు. ఉత్సవాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేయాలనేది చేయటం అనేది జరిగింది. ప్రధానంగా గ్రామ పంచాయతీ, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, వైద్యము, ఎక్సైజు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, అన్ని ప్రభుత్వ శాఖల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అందరూ కూడా ఉత్సవాలు విజయవంతం చేయడానికి సహకరిస్తూ భక్తులకి ప్రధానంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం ఏర్పాట్లో కానీ, అన్నప్రసాద స్వీకరణలో కానీ భక్తులకి ఏ రకంగా ఏర్పాటు చేయాలనేది సమీక్షించడం జరిగింది. చేసే భక్తులందరూ కూడా ఈ సంవత్సరం కొత్తగా ఉచిత పాలు, అదేవిధంగా భక్తులకి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా అందించడం జరుగుతుంది. 26వ తారీఖు రాత్రి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా 27వ తారీఖు రాత్రి 8:45 స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం, 28వ తేదీ సాయంత్రం 5:15 శ్రీ స్వామివారి రథోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. భక్తులంతా కూడా మహాశివరాత్రి మహోత్సవాల్లో వేలాదికి విచ్చేసి దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారిని దివ్య దర్శనాన్ని దర్శించి సకల దోషాల నివారణ పొంది స్వామివారి అనుగ్రహం పొందవలడానికి ఇచ్చేవలసిందిగా భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాం. చైత్ర మహోత్సవాల్లో ప్రధానంగా పిండ ప్రధాన కార్యక్రమాలు పితృదేవతలకు జరుగుతూ ఉంటాయి కాబట్టి మహాశివరాత్రి మహోత్సవాల్లో స్వామివారి కోనేరు పక్కన ఉన్న చెరువు నందు పిండ ప్రధానాలు ఏర్పాటు చేయడానికి మేము ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా చక్కగా స్థానాలు ఆచరించవచ్చు, పిండ ప్రధానాలు సమర్పించుకొని పితృదేవతల అనుగ్రహం కూడా పొందవచ్చు అని చెప్పి భక్తులందరికీ ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. పెడన మండలం గాయంపాడులో శ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పెడన మండలం పరిధిలోని ఉరిమి గ్రామ శివారు గాయంపాడు గ్రామంలో శ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా యంత్ర స్థాపన, బింది స్థాపన, అష్టబంధనం, జీవన్యాసం, కుంభాభిషేకం, గోవిష్టు దర్శనం, శాంతి కళ్యాణం, మహానైవేద్యం, అగ్ని ఉద్వాసన వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోయిన శివనాగేంద్ర దంపతులు, చిట్టూరి తాండవకృష్ణ దంపతులు, ఉప్పలపాటి సత్యనారాయణ దంపతులు, మైనేని బెనర్జీ దంపతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.